అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, రీసెంట్గానే డీలిమిటేషన్ గురించి మోదీ గారికి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. బీజేపీ లాభం కోసం వద్దు, దేశం కోసం చూడండి అని చెప్పేసి అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి బండి సంజయ్ కానివ్వండి, కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి డీలిమిటేషన్ గురించి తెలియదు అని చెప్పేసి. దీని గురించి మీరు ఏమంటారు? మీరు 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నారు. మనకు 2026 ఇది. 2011 ఆ టైంలో సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు జనాభాని కంట్రోల్ చేయడంలో ఒకరే ముద్దు ఇద్దరు వద్దు అని అటు చంద్రబాబు గారు అయితే మరి విపరీతంగా, మనం ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు బాగా ప్రచారం చేసి జనాభాని మనం కంట్రోల్ చేశాం. అదే నార్త్ ఇండియా సైడు వాళ్ళు అంత పట్టించుకోలేదు. మీరు యూపీ తీసుకోండి, బీహార్ తీసుకోండి, అన్నీ ఆ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మనకి జనాభా తక్కువ కాబట్టి మనం నష్టపోతాము. అది మన వాదన. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వాళ్ళకి ఎలా నష్టపోము అంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటే, ఇప్పుడు విస్తీర్ణాన్ని బట్టి చేస్తే అది మనకి ఇబ్బంది ఉండదు, జనాభా ప్రాతిపదికన చేస్తే మనకి ఇబ్బంది అవుతుందని అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు వస్తే, ఆ ఎక్కువ సీట్లు డీలిమిటేషన్లో పెరిగితే, అక్కడ కానీ ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తే వాళ్ళు ఈజీగా అధికారంలో రావచ్చు అనేది ఒక దురాలోచన. మనకు తగ్గిపోతాయి, మన ప్రభావం తగ్గిపోద్ది. సౌత్ ఇండియా ఇప్పటికే చిన్న చూపు ఉంది. ఈ సౌత్ ఇండియాని రికగ్నైజ్ చేయడమే కష్టంగా ఉంది. ఇంకా మనం ఇబ్బంది పడతాం అనేది ఒక ఆలోచన. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాల ప్రయోజనం ముఖ్యం అని చెప్పి అందరూ ముందుకెళ్దామని ఆశిస్తూ, అందరూ దీనిలో కలిసి రావాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.